ఓ నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మరి సంతోష్ కుమార్ ఘనపాటి గారు చక్కగా ఆ బ్రదర్ షఫీ అన్న అతను చేసిన వాక్యాలను ఆయన పట్టుకొని మాట్లాడారు. బాగుంది ఆ వీడియో అంతా చక్కగా. అయితే ఈ బ్రదర్ షఫీ అన్న అతను కరెక్ట్గా 3 నిమిషాల 55 సెకండ్ల నుంచి 4 నిమిషాల 6 సెకండ్ల దాకాను, లేకపోతే ఇంకా ముందర నుంచి 4 నిమిషాల 6 సెకండ్ల దాకా మీకు చూపిస్తాను మీకు ఇప్పుడు. దానిలో ఆయన కౌసల్య సుప్రజ రామ అన్నది వెంకటేశ్వర సుప్రభాతంలో మనం చెప్పుకునేది. సో దాని గురించి మాట్లాడుతూ ఆయన ఒక విషయం చెప్పారు. మీరు ఇప్పుడు ఫస్ట్ అది విందాం. విన్న తర్వాత మాట్లాడుకుందాం. ఓం నమో గణపతయే. హిందువులు ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి చేతిలో మోసపోతూ ఉంటారండి. మోసపోవడం మన వాళ్ళందరికీ కూడా బాగా అలవాటైపోయింది. మోటివేషనల్ స్పీకర్ ముసుగులో ఉన్నటువంటి బ్రదర్ షఫీ అనే ఆయన ఉపన్యాసాలు అత్యధికంగా వినేది మన హిందువులే, దృష్టిలో పెట్టుకోండి. ఆయన చెప్పేటటువంటి మోటివేషనల్ ఉపన్యాసాల్లో భగవద్గీత, రామాయణం ఇవన్నీ కూడా ఆయన ఉంది. అంటే సూర్యుడు ఉదయించక ముందే విశ్వామిత్రుడు వారు నిద్రలేచి నిద్రపోతున్న బాలుడైన రాముని నిద్రలేపుతున్నారు. ఉత్తిష్ట నిదురలే నరశార్ధూల, నరులలో పులి వంటి వాడా అని అంటున్నారు. కర్తవ్యం దైవమాహినికం. నీ కర్తవ్యం, మన కర్తవ్యం ఏంటి? దైవమాహినికం, దైవాన్ని మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడము. అంటే పొద్దున్నే లేచి సృష్టికర్తన దేవుణ్ణి మహిమపరచాలి, ఆరాధించాలి, ఇది మన కర్తవ్యం అని విశ్వామిత్రులు రాములను నిద్రలేపారు. సో విన్నారు కదండి. ఆయన గమ్మత్తుగా మాట్లాడారు. ఆయన ఆయన తప్పు చెప్తున్నాడు. ఆయన ఎందుకు ఏం చెప్తున్నాడో ఆయనకి తెలియట్లేదు. ఆయన చెప్తున్న విధంగా చూస్తే కనుక చాలా తప్పు వస్తుంది అర్థము. సరే, నేను మొట్టమొదటి అసలు ఆ కౌసల్య సుప్రజ రామాది మనం షేర్ చేసుకుందాం. చేసుకొని ఆ, మాట్లాడదాం. ఇది మీకు సామాన్యంగా ఇంటర్నెట్లో కొడితే వచ్చేస్తుంది వెంకటేశ్వర సుప్రభాతం అంటే. సో కౌసల్య సుప్రజ రామ పూర్వ పూర్వా సంధ్య ప్రవర్తతే. చాలా సింపుల్ సెంటెన్స్, ఇందులో పెద్ద విశేషమేం లేదు. సో పూర్వా సంధ్య అంటే సంధ్య అన్నది ఆ, చీకటికి వెలుతురికి మధ్యలో ఉండే సమయం ఏదైతే ఉంటుందో అది. అంటే చీకటి నుంచి వెలుతురు వస్తున్నా, వెలుతురు నుంచి చీకటి అవుతున్నా, అంటే సూర్యోదయము సూర్యాస్తమయం, ఈ రెండు సమయాల్ని సంధ్య అంట. ప్రవర్తతే అని చెప్తున్నాడు. సో మనకి ఇప్పుడు అది మనకి ప్రాతకాలం అని తెలుసు మనకు అందరికీ, ఎందుకంటే చాలా వీడియోస్ మీకు చెప్పాను అది. సో ఉత్తిష్ట నరసార్ధూల అంటే సరే, మానవుల్లో నువ్వు సింహం వంటి వాడివి, పులి వంటి వాడివి అని మెచ్చుకోవడం. ఉత్తిష్ట అంటే లే అని చెప్పి. కర్తవ్యం, కర్తవ్యం అంటున్నారు. కర్తవ్యం అంటే ఏంటో మీకు బాగా తెలుసు, తెలుగు భాషది. కానీ ఇది సంస్కృతంలో వచ్చింది మనకి తెలుగులోకి. సో కర్తవ్యం అంటే ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు దైవం ఆహ్నికం, ఇది ఇది విడదీస్తే దైవం ప్లస్ ఆహ్నికం, ఇది దాని మీనింగ్. సో ఇక్కడ మనం ఆయన పట్టుకుందాం. ఆయన ఏమన్నాడంటే, సో దైవమాహ్నికం అనేది దైవ మహిమ అని అంటున్నాడు ఆయన. ఆహ్నియం అంటే, ఆహ్నియము అంటే మహిమ అని చెప్తున్నాడు. తప్పండి. ఆహ్నిక, అహన్ శబ్దం నుంచి, అహన్ ధాతువు నుంచి వస్తుంది అది. సరే వస్తుందయ్యా, అహన్ అంటే ఏమిటి అన్నది ఇంపార్టెంట్. ఆహ్నిక అంటే ఏంటి అర్థము? ఆహ్నికలు అంటే మన వాళ్ళు ఇదివరకు గ్రంథాలు రాసినప్పుడు అధ్యాయాలు ఆహ్నికాల కింద విడదీసేవాడు, సెక్షన్స్ కింద. సో ఇక్కడ కూడా ఆహ్నిక అంటే ఏంటంటే కర్మ చేయటం, పగలు చేసే కర్మని ఆహ్నికము అంటారు. సో ఇలా మనము ఆహ్నికము అంటే అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. రాముడు దేవుడా కాదా అంటే, ఇక్కడ ఈ కౌసల్య సుప్రజ దానిలో రాముడు దేవుడనే చెప్తున్నాడు. సో షఫీ తప్పు చెప్తున్నాడు. సో ఇందులో ఏమని చెప్తున్నాడంటే దైవం ఆహ్నికం. దైవం, దైవం అంటే ఏమిటి? ఇది ద్వితీయ విభక్తి. దేవ శబ్దం ఉంది కదా, దైవ శబ్దం మారుతుంది ఇది. సో దాని గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాము. దైవం అంటే దేవ శబ్దం నుంచి వస్తుంది అది. సరే, దైవ శబ్దం ఏంటి అంటే దేవతల నుంచి వచ్చింది, దేవుడి నుంచి వచ్చింది దైవ శబ్దం అది. సో ఈ దేవుడు చేసే కర్మని దైవం అంటాం. సో దైవం అనేది దేవుడు చేసే కర్మని నువ్వు చెయ్యి అని చెప్తున్నావు. సో ఇందులో దైవమాహ్నికం అంటే అర్థం అది. దైవం అంటే
ఇది ద్వితీయ విభక్తి. కాబట్టి దైవ శబ్దం నపుంసకలింగం. సో ఈ నపుంసకలింగ శబ్దానికి ప్రథమా విభక్తిలోను ద్వితీయ విభక్తిలోను ఏకవచనంలో ఒకే శబ్దం ఉంటుంది. సో ఇక్కడ దైవం అన్నది ప్రథమా విభక్తి కావచ్చు, ద్వితీయ విభక్తి కావచ్చు. సో ఇక్కడ దైవం ఆహ్నికం. దేవుడు చేసే కర్మ నువ్వు చెయ్యి. దేవుడు చేసే కర్మ మనం ఎట్లా చేస్తామండి? దేవుడు సృష్టి చేస్తాడు అని ఆ షఫీ కూడా చెప్తున్నాడు కదా. కరెక్ట్. మరి ఆయన చేసే కర్మను రాముని చేయమంటాం ఏంటి? అంటే అర్థం ఏంటి? రాముడు ఆ దేవుడు అని చెప్పడం అన్నమాట ఇంకా. సో అందులో ఆ శ్లోకంలో రాముణ్ణి అవతార పురుషుడుగానే కన్సిడర్ చేసి చెప్తున్నారు. కాబట్టి ఈయన చెప్తున్నది, షఫీ చెప్తున్నది తప్పు. ఆయనకి భాష రాదు, ఎవరో రాసింది ఇట్లా తీసుకుంటున్నాడు. అది తప్పు నాయన. దైవ శబ్దము నపుంసకలింగం. సో దైవం అన్నది నపుంసకలింగం. సో అది ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తిలో వస్తుంది, ఏకవచనం. కాబట్టి అది కర్త కింద తీసుకోవచ్చు, దాని మీద కర్మ కింద తీసుకోవచ్చు. సో దేవుడు కర్మ చెయ్యి, దేవుడు కర్మ చేయాలి అని చెప్తున్నప్పుడు దేవుడును కర్మ చెయ్యి అని చెప్పడం కూడా ఒకటి వస్తుంది. అంటే దేవుడు చేసే కర్మ నువ్వెట్లా చేస్తావు? ఇది సమాసం అన్నమాట. సో దేవుడు చేసే కర్మ నువ్వెట్లా చేస్తావు? దేవుడు చేసే కర్మని మనం చేయలేం. అందుకే కదా మనము శ్రీరాముడిని కృష్ణుని వాడిని మనం మెచ్చుకుంటాము. సో అలానే భగవంతుని ఎందుకు మెచ్చుకుంటాము? దేవుడు చేసే కర్మ మనం చేయలేం. ఇక్కడ ఏంటంటే రాముడు అవతార పురుషుడా కాదా నా సమస్య కాదు. ఇది షఫీ గారి సమస్య. షఫీ గారికి, సంతోష్ ఘనపాటి గారికి సమస్య. సో వాళ్ళిద్దరి సమస్యలు నేను తేల్చదలుచుకుంది ఏంటంటే, సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఎప్పుడు కరెక్ట్ చెప్తారు, డౌట్ లేదు అందులో. కాబట్టి ఆయన చెప్పిన దానిలో ఇప్పుడు నెక్స్ట్ భాగం అంతా మీరు చూడొచ్చు ఆ వీడియో కావాలంటే. ఇక్కడ ఏంటంటే షఫీ గారు చెప్పింది, ఆయన అందరూ బ్రదర్ షఫీ అని పిలుస్తారట. సో ఆ బ్రదర్ షఫీ గారు చెప్పింది ఏంటంటే దైవం ఆహ్నికం అనేది దైవ మహిమను అని చెప్తున్నాడు. తప్పండి అది. ఆహ్నికం అంటే కర్మ. సో దైవం అంటే దేవుడు చేసే కర్మలు అనమాట. దేవుడు చేసే కర్మలు రాముని చేయమని చెప్పి విశ్వామిత్రుడు అంటున్నాడు అంటే రాముడు దేవుడు అని చెప్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి చెప్పి గారు. కాబట్టి రాముడు పుట్టాడు, దేవుడే పుట్టాడని చెప్తున్నాడు అందులో. కాబట్టి మీకేదైనా సంశయం ఉందనుకోండి, మీకేమైనా అభ్యంతరం ఉందనుకోండి, చెప్పుకోండి. కానీ ఇలా శ్లోకాల్ని తప్పు చేసేసేసి రాముడు దేవుడు కాదు అని చెప్పడం అన్నది మీ బాధ్యత కాదు. అది ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళకి తెలవాలి అది రాముడు దేవుడా కాదా అని. ఇక్కడ ఈ శ్లోకంలో అయితే రాముడు దేవుడు. ఎందుకంటే దేవుడు చేసే కర్మల్ని మీరు ఒప్పుకుంటారా షఫీ గారు? దేవుడు చేసే కర్మల్ని మీరు చేయగలుగుతారా? చేయలేరు కదా. కానీ విశ్వామిత్రుల వారు అంటున్నారని మీరే చెప్తున్నారు కదా. మేమందరం అనుకుంటున్నాం విశ్వామిత్రుల వారు చెప్పారని, మీరు అంటున్నారు. కాబట్టి మీరు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు చేసే కర్మలు చేసేవాడు దేవుడే, అందులో సంశయం లేదు. కాబట్టి రాముడు దేవుడే ఆ శ్లోకం ప్రకారం. సో అది మీకేమైనా అభ్యంతరం ఉంటే అవతారాల మీద మీరు చెప్పుకోండి, విడిగా చెప్పుకోండి. కానీ హిందువుల గ్రంథాల మీద పడిపోకండి. మీకు కావాల్సింది మీ గ్రంథాల్లో ఉన్న తప్పొప్పుల్ని మీరు ఏరుకొని చెప్పుకోండి, మీ వాళ్ళకి చెప్పుకోండి. లే ఇదంతా పలానా ఆయన తప్పు రాశాడు లేదా పలానా ఆయన తప్పు చెప్పాడని చెప్పి మీరు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ హిందూ గ్రంథాల్లోకి వెళ్ళేసేసి దాన్ని ఇదివరకు కూడా మీరు తప్పు చెప్తే నేను చెప్పాను, ఇప్పుడు కూడా ఇక్కడ మహిమ కాదండి, మహిమ కానే కాదది. మహిమకి ఆహ్నికానికి చాలా తేడా ఉంది. అది మీరు ఏదో హా కలిపింది కాబట్టి మహిమ ఆహానిక రెండు హా ఉంది కాబట్టి చెప్పేస్తానంటే కుదరదు. అది మీ ఉర్దూలో కుదురుతుందేమో కానీ ఇక్కడ కుదరదు. సో ఆహ్నికం వేరు. సో ఆహ్నిక అంటారు ప్రకరణాలని ఆహ్నికగా అంటారు అనమాట. సో మనకి మా శాస్త్రాల్లో అలానే ఉంటుంది. అలానే ఇక్కడ ఆహ్నిక అంటే కర్మ అనమాట, కర్మ చేయటం. పగలు చేసేదాన్ని ఆహ్నికం అంటారు. సో ఇలా దైవం ఆహ్నికం అంటే దేవుడు చేసే కర్మని చెయ్యి అని చెప్తున్నాడు. సో దేవుడు చేసే కర్మని చేసేవాడు దేవుడు అండి, అబ్సల్యూట్లీ ఇక క్వశ్చన్స్ లేవు. కాబట్టి రాముడు దేవుడు ఆ కౌసల్య సుప్రజ రామ ప్రకారము, అందులో క్వశ్చన్స్ లేవు. ఆయన అవతారం తీసుకున్నాడు దాని లెక్క ప్రకారం. ఆ శ్లోకాన్ని మీరు నమ్మాలా వద్దా అనేది ఇంపార్టెంట్. మీరు నమ్ముతున్నారు, నమ్ముతున్నప్పుడు దేవుడు రాముడు దేవుడు, ఇందులో సందేహం లేదు. కాబట్టి మీరు ఇంకోసారి తప్పు చెప్పొద్దు. మీకు రాదనుకోండి, మరి ఇలా ఏమిటో నాకు తెలియదు, మరి ఈ మీనింగ్ ఇలా ఉందని అంటే అప్పుడు సంతోష్ కుమార్ ఘనపాటి గారు చక్కగా దానికి ఆ శ్లోకానికి వివరణ ఇచ్చేవారు. కానీ మీరు ఆన్సర్లు ఎప్పుడు పోతున్నారు. సో అలా చేయకండి, అది తప్పండి. సో ఎవరన్నా సరే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూ గ్రంథాల జోలికి వెళ్ళకండి బాబు. మీరు వెళ్ళాల్సింది మీ గ్రంథాల జోలికి. ఎందుకంటే హిందూ గ్రంథాలు అపారమైన ఉన్నాయి. దాన్ని మీరు ఒకసారి లోపలికి వెళ్ళారంటే బయటికి రాలేరు.
రాలేక ఇట్లా తప్పులు చెప్పుకుంటూ బతుకుతారు. ప్రజల్ని భ్రమకు లోను చేస్తున్నారు. ప్రజల్ని భ్రమకు లోను చేయటం అంటే మీ మతం ప్రకారం కూడా అది తప్పే. ఏ మతం ప్రకారమైన ప్రజల్ని భ్రమ పెట్టడం తప్పు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు భ్రమకు లోన్ చేస్తున్నారు. అలాంటివి చేయకండి. అదంతా పొలిటీషియన్స్ చేస్తుంటారు. మనకు తెలుసు ఆ విషయము. వాళ్ళ ఎద్దవలు ఉత్తి వెధవలు వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు మటుకు అలాంటి భ్రమలకు లోను చేయకండి. ఒకవేళ మీరు నిజంగా బ్రదర్ అనిపించుకోవాలి అనుకుంటే కనుక ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఇలాంటి భ్రమలు కల్పించడు మిగతా సహోదరులకి. తప్పు కదా, అలాంటి పనులు చేయకండి. ఓకే. సో ఇట్ ఈస్ ఫర్ హిందూస్. హిందువులు అది చూసి అది తప్ప ఒప్ప అయితే రాముడిని దేవుడు అనుకోలా వద్దా అన్నది వాళ్ళ డెసిషన్. వదిలేసేయండి, వాళ్ళకు వదిలేసేయండి. మీరేం చేయాలంటే మీ డెసిషన్ మీరు తీసుకోండి. మీరు అల్లా దేవుడా కాదని మీరు డెసిషన్ తీసుకోండి. క్రిస్టియన్స్ జీసస్ దేవుడా కాదని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో ఎవరి డెసిషన్స్ వాళ్ళు తీసేసుకోండి. ఓకే, తీసేసుకొని మా గ్రంథాల దగ్గరకు వచ్చినప్పటికి మేము చెప్పవలసి వస్తుంది మీ గ్రంథాల విషయం. అనవసరంగా రాకండి. మీరు ఇక్కడితో వదిలేసేసి మీ పని మీరు చేసుకుంటారని నేను భావిస్తాను. ఉంటానండి. ఓ